వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి 3 శనివారం. ఈరోజు పుష్యమి పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు శాకంబరి జయంతి, పుష్యమి పౌర్ణమి. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని ఒకదాన్ని చవి చూస్తారు. ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. ఒక విషయంలో జన సహకారం కూడా మీకు ఇబ్బందికరంగా మారుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలను, కాయగూరలను గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ఈరోజు అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థములో కేతువు సంచరించడం వల్ల కుటుంబంలో ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు అందుకుంటారు. దశములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో కూడా కొన్ని పనులు చక్కదిద్దుకుంటారు. సప్తములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఇవ్వండి. తండ్రి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. షష్టములో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. జన సహకారం కూడా బాగా ఉంది. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. పేదవారికి బియ్యం దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శనివారం రోజు లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సునాయాసంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయ స్త్రీలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తములో రాహు సంచరిస్తున్నాడు. జనాలతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. తల్లి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. షష్టంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ కుటుంబపరమైనటువంటి వ్యాపారాలన్నీ సజావుగా జరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి లాభసాటి ప్రయాణాలు చేస్తారు. బిందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి కలహాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము కూడా జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అసౌకర్యంగా ఈరోజు కాలం గడుపుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కాయగూరలు గోవులకు ఆహారంగా అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ నిబద్ధతకు ప్రతిభకు శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు ఫలితం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు ప్రధానమైన వ్యక్తిగా ఈరోజు కీలకంగా కనిపిస్తారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, సంతానం విషయంలో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు పన్నపు పండ్లను గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధాల విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల అకారణంగా అసూయాద్వేషాలు ఏర్పడతాయి. కోపాలు వస్తాయి. ఉద్రేక పరిస్థితి ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు కూడా పెరిగిపోతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. నిరుపేద అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఇంట బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి ఈరోజు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మీకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి,
పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేసి తల్లి ఆశీస్సులు అందుకోండి. మీనరాశి వారికి శనివారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి విజయాలను సాధించుకుంటారు. దశమలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అవకాశాలను అందుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లను నిరుపేద స్త్రీలకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.